పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పాలు తెల్లగా, నీళ్లు నల్లగా ఉంటాయి. భూమి గుండ్రంగా ఉంటుంది. మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది. ఇలాంటి వాటిని నిత్య సత్యాలు అంటారు. అలాగే రాజకీయాల్లో పడిపోయిన వాళ్ళు ఒక నిత్య సత్యం చెబుతుంటారు. అదేమంటే రాజకీయాలలో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే అని. పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో తనకంటూ ఒక వినూత్నమైన బ్రాండ్ సృష్టించుకున్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ టీడీపీలో చేరి రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారా? మదనపల్లె సమకాలీన రాజకీయ పరిస్థితులలో షాజహాన్ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టేనా? యథార్థమే సత్యమా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ ప్రత్యేక కథనం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పాలు తెల్లగా, నీళ్లు నల్లగా ఉంటాయి. భూమి గుండ్రంగా ఉంటుంది. మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది. ఇలాంటి వాటిని నిత్య సత్యాలు అంటారు. అలాగే రాజకీయాల్లో పడిపోయిన వాళ్ళు ఒక నిత్య సత్యం చెబుతుంటారు. అదేమంటే రాజకీయాలలో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే అని. పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో తనకంటూ ఒక వినూత్నమైన బ్రాండ్ సృష్టించుకున్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ టీడీపీలో చేరి రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారా? మదనపల్లె సమకాలీన రాజకీయ పరిస్థితులలో షాజహాన్ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టేనా? యథార్థమే సత్యమా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ ప్రత్యేక కథనం. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్కు అదృష్టం మరోసారి వరించనుందా? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ అభ్యర్థి ఆయనేనా? టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న రాయలసీమ సమీకరణాలు షాజహాన్కు అనుకూలంగా ఉన్నాయి. కానీ స్థానిక టీడీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీ సామాజిక పునాదులు గతంలోలాగా పటిష్టంగా లేవు. పార్టీని నమ్ముకున్న వివిధ సామాజిక వర్గాలతో పాటు ఆ సామాజిక వర్గాల నేతల్లో పలువురు స్థానిక టీడీపీ నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. పార్టీలో ఒకే కులం నిరంకుశ ఆధిపత్యంతో పాటు ఆ కులం అతివాద వైఖరులో, జమీందారీ పోకడలో పెత్తందారీతనం ఈ వర్గాలను పార్టీ నుంచి దూరం చేశాయి. పార్టీలో ఇమడలేక కొందరు మంచి భవిష్యత్తు కోసం ఇంకొందరు మదనపల్లె టీడీపీకు రామ్ రామ్ పలికేశారు. ఇది చాలదన్నట్టు స్థానిక టీడీపీ నేతల కమ్మని అంతర్గత కీచులాటలో ఆధిపత్య పోరు మదనపల్లె టీడీపీని కుప్పకూల్చేశాయి. నియోజకవర్గంలోని విభిన్న ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాల్లో ఆ పార్టీ ఓటు షేర్ క్రమేపీ ముండమోసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీకు చెందిన ఒక బలమైన వర్గం షాజహాన్తో సుదీర్ఘ మంతనాలు జరిపి ఆయనకు టీడీపీ తీర్థం ఇప్పించారనే చర్చ ఉంది. అయితే ఇక్కడే అస్సలు రాజకీయం దాగుంది. మదనపల్లె టీడీపీలో ఏ స్థానిక బలమైన వర్గం షాజహాన్ను టీడీపీలోకి రప్పించిందనే చర్చ ఉందో ఆ వర్గం తాను షాజహాన్కు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా బహిరంగంగా బయటపడలేదు. అసలు షాజహాన్ టీడీపీ ప్రవేశం తెలంగాణ టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిందని అంటూ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన షాజహాన్కు వచ్చిన ఓట్లను ఎత్తిచూపుతూ ఎద్దేవా చేయడం టీడీపీలో షాజహాన్ భవిష్యత్తును తేటతెల్లం చేస్తోందనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఆలోచింపచేసేదే. ఈ నేపథ్యంలో టీడీపీలో షాజహాన్ భవిష్యత్తు కూరలో కరివేపాకు అయిపోతుందేమో అనే సందేహం షాజహాన్ అభిమానులను తొలిచేస్తుంది. మరోవైపు షాజహాన్ పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ వైఖరిలో స్పష్టత లేదు. ఆయన తన కుమారుడు యశస్విని తన వారసుడిగా బలోపేతం చేయడం, నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తేవడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ లక్ష్య సాధనలో కలిసొచ్చే వారందరినీ దొమ్మలపాటి కలుపుకొని పోతున్నారు. దొమ్మలపాటి తన రాజకీయ జీవితంలో ఒకవైపు స్వపక్షంతో మరోవైపు విపక్షంతో ఒంటరిగా తలబడి విజేతగా నిలబడిన అభిమానధనుడు. ఎన్టీఆర్ లాగా ఆత్మగౌరవాన్ని ఆరో ప్రాణంగా భావించే అరుదైన నేత దొమ్మలపాటి రమేష్. ఆయన చిరకాల ప్రత్యర్థులు దొమ్మలపాటి మీద ఎన్ని అవాకులు చవాకులు పేలినా దొమ్మలపాటి లేని మదనపల్లె టీడీపీ ఊహాతీతం అనేది నిజం. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో షాజహాన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే దొమ్మలపాటి వైఖరి ఎలా ఉండబోతోంది? ఆయన ఎత్తుగడలు ఎలా ఉంటాయి? దీనికి తోడు మదనపల్లె టీడీపీకు బలమైన అండగా దశాబ్దాల పాటు నిలబడిన బలిజ సామాజిక వర్గం వైఖరి షాజహాన్ పట్ల ఏ విధంగా ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న.
టీడీపీలోకి చేరే ముందు షాజహాన్ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పార్టీలో చేరే విషయంలో షాజహాన్ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారని జనసేనలో రాష్ట్ర స్థాయిలో పనిచేసే స్థానిక దంపతుల ద్వయం మా న్యూస్ ఛానల్కు వెల్లడించింది. గతంలో ప్రజారాజ్యం గత ఎన్నికల్లో జనసేనను బలిజ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. దీంతో మదనపల్లె టీడీపీ చావు దెబ్బతినింది. ఈసారి టీడీపీ జనసేన పొత్తు కాబట్టి బలిజలు గంపగుత్తగా తమకే ఓటేస్తారని స్థానిక టీడీపీ గంపెడాసలతో ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్, మంత్రి పెద్దిరెడ్డి బలిజలను వ్యూహాత్మకంగా దగ్గరకు తీసుకుంటున్నారు. బలిజల దశాబ్దాల కలగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టను పెద్దిరెడ్డి సగౌరవంగా సాకారం చేశారు. గతంలో కాంగ్రెస్లో బలిజ కులానికి చెందిన డాక్టర్ రవికుమార్ను తాము మున్సిపల్ చైర్మన్గా చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే 1 ఎకరా స్థలంలో బలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక బలిజ సేవా సమితి వారికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతుందని, బలిజలకు నియోజకవర్గంలో సగౌరవమైన స్థానం దక్కి తీరుతుందని ఆ పార్టీ ఇస్తున్న హామీ స్థానిక బలిజలను ఆలోచింపచేస్తోంది. 2 సార్లు మైనార్టీ కులానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మద్దతుతో గద్దెనెక్కారని, దశాబ్దాలుగా టీడీపీ పల్లకి మోసినా తమకు దక్కిందేంటని టీడీపీతో దశాబ్దాల అనుబంధం ఉన్న బలిజ కుటుంబం ముఖ్యులు ఒకరు జనసైనిక్ న్యూస్ ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో షాజహాన్కు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అనుకుందాం. షాజహాన్కు మదనపల్లె టీడీపీ నేతలందరూ ముక్త కంఠంతో మద్దతు ఇచ్చారు అని కూడా అనుకుందాం. నియోజకవర్గంలో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ షాజహాన్కు ఆమోద ముద్ర వేస్తుంది. ఏళ్ల తరబడి అప్పటి కాంగ్రెస్తో ఇదే షాజహాన్ అండ్ కోతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ రాజకీయాలు నడిపిన స్థానిక టీడీపీ నేతలు ఇప్పుడు అర్జెంటుగా షాజహాన్ అభ్యర్థిత్వాన్ని తమ ఓటు బ్యాంకులోకి ఏ విధంగా తీసుకెళ్లి ఆమోదాన్ని పొందుతారు? నిజానికి చాలామంది స్థానిక టీడీపీ నేతలు షాజహాన్ టీడీపీ రంగ ప్రవేశం పట్ల మిశ్రమంగా ఆచితూచి స్పందిస్తున్నారు. షాజహాన్ టీడీపీ ప్రవేశాన్ని వారు బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. తామంతా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ కీలక సామాజిక వర్గాల నేతల ముందు వారు బల్లలు గుద్దుతూ ఉన్నారు. ఇది వారి వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు. ఒకవేళ నిజంగానే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో షాజహానే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఆయన గెలుపు కోసం ఈ టీడీపీ నాయకులందరూ మనస్ఫూర్తిగా బహిరంగంగా పనిచేస్తారా? రాబోయే ఎన్నికల్లో షాజహాన్ను చూస్తారా? పార్టీని చూస్తారా? తమ వ్యక్తిగత ప్రతిష్టలను చూస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షాజహాన్ బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థితో తలపడగలరా, నిలబడగలరా, లేదా షాజహాన్ మరో సుంకు బలరాంగా టీడీపీలో బలైపోతారా అనేది తేలాల్సి ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. డాక్టర్ సుంకు బలరాం బి కొత్తకోటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైశ్య శిరోమణిగా ఖ్యాతి చెందిన ప్రజా వైద్యులు. ఆయన అప్పటి కాంగ్రెస్ కురువృద్ధులు గట్టు నరసింగారావు వీర విధేయులు. గట్టు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో విభేదించారు. రెడ్డి కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. దరిమిలా ఏర్పాటైన ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేకి సరైన అభ్యర్థి దొరకని సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు డాక్టర్ సుంకు బలరాంకు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ పక్షం వహించమని సూచించారు, అభ్యర్థించారు. అయితే మదనపల్లిలో చెప్పుడు మాటలతో ఉద్రేకపడిపోయిన సుంకు బలరాం జనతా పార్టీలో చేరి మదనపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత ఎవరైతే సుంకును జనతా పార్టీలో చేరడానికి ఉసిగొల్పారో వారందరూ ప్లేటు ఫిరాయించేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి గంగారపు వెంకట నారాయణ చౌదరికి మద్దతిచ్చి ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ వెంకట నారాయణ చౌదరి మరెవరూ కాదు, ఇప్పటి జనసేన మదనపల్లె నాయకులు గంగారపు రామదాస్ చౌదరి పితామహులు. నాటి ఆ రాజకీయ దెబ్బతో కోలుకోలేని సుంకు బలరాం మరెన్నడూ మదనపల్లె రాజకీయాల వైపు కన్నెత్తి చూసేకి సాహసించలేదు. ఆయన రాజకీయ జీవితం అంతటితో పరిసమాప్తమైపోయింది. షాజహాన్ పరిస్థితి ఇదే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
పునరుజ్జీవనమవుతున్న కన్న తల్లి లాంటి కాంగ్రెస్ను వదిలేసి పుట్టి మునిగిపోతున్న టీడీపీలోకి షాజహాన్ చేరటం రాజకీయ ఆత్మహత్య కాక మరేమిటని సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్న మదనపల్లెకు చెందిన మైనార్టీ కులం న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాజహాన్ టీడీపీ చేరికను ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నట్టు కూడా సమాచారం. షాజహాన్ అందరినీ కలుపుకొని పోతూ అందరికీ న్యాయం చేయగలిగే సామర్థ్యం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సమర్థుడు, విలక్షణ రాజకీయవేత్త. కానీ ఆయన ఎన్నుకున్న పార్టీ ఆయన రాజకీయ జీవితానికి వ్యక్తిగతంగా గొడ్డలి పెట్టని షాజహాన్ టీడీపీలో చేరి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు గుసగుసలాడుతున్నారు. టీడీపీ కంటే ఆయన జనసేనలో చేరి ఉంటే దీర్ఘకాలంలో రాష్ట్ర స్థాయిలో ఎదిగి ఉండేవారని చెప్పేవారు నియోజకవర్గంలో లేకపోలేదు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. మరి షాజహాన్ నిర్ణయం ఎటువంటిదంటారు? క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.